అందరికీ. ఇగో ఈరోజు అయితే మేము టమాటా పచ్చడి పెట్టుకుంటున్నాం. ఎట్లా పెట్టుకోవాలో ఒక ఫుల్ వీడియో అయితే తీస్తాం. ఇగో కట్టెలపై మీద అయితే పెడుతున్నాం. బాగుంటుంది పాతకాల పచ్చడి. ఇగో కుండలు అయితే పెట్టుకుంటున్నాం. చూడండి ఒకసారి. కేజీ ఉంటాయి టమాటాలు అయితే. ఇగో నూనె అయితే పోసుకుంటున్నా ఫ్రెండ్స్. 4 పావులు అయితే పోసుకుంటున్నా. ఇది పాతకాల పచ్చడి కాబట్టి ఇట్లా ఉడకబెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది ఎండబెట్టుకొని కూడా వేసుకుంటారు. 4 పావులు అయితే పోస్తున్నా. పోసుకున్న తర్వాత కూడా టమాటా వేసుకోవచ్చు, వేసుకున్న తర్వాత కూడా పోసుకోవచ్చు. నూనె అయితే పోసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం వేసుకోవాలి, తర్వాత కూడా చూసి వేసుకోవచ్చు. టమాటా అయితే మంచిగా మగ్గిన తర్వాత పచ్చడి అనేది స్టార్ట్ పెట్టాలి. ఇగో టమాటా అయితే మంచిగా మగ్గుతుంది కదా. ఈ టైంలో చింతపండు అనేది అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు వేసుకోవాలి. మరీ మంట అంత ఎక్కువ ఉండొద్దు, మరీ అంత తక్కువ ఉండొద్దు. చూసిరా, ఇదైతే నాటు టమాటా. బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. మరి మీరు ఎట్లా వేసుకుంటారు? మీకు ఎట్లా వేసుకుంటే బాగా ఇష్టం చెప్పండి. మాకైతే ఇట్లా వేసుకుంటాం. ఎప్పుడైనా ఇట్లా వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇక చూసారు కదా ఎంత మంచిగా మగ్గుతుందో. కొంచెంసేపు అయితే పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. పోపు వేసుకోవడం మాత్రమే ఉంటుంది. మరి ఈరోజు సండే కదా ఫ్రెండ్స్. మరి మీరు ఏమేమి కర్రీ చేసుకున్నారు? మా వీడియో ఎక్కడి దాకా వస్తుందో ఒకసారి అయితే కామెంట్ పెట్టండి. కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అందరూ సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశీ భూమిక వ్లాగ్స్ కలుపుతుండాలి, ఎందుకంటే అడుగు పడుతుంది కాబట్టి. కట్టెల మీద చేసుకుంటే అయితే బాగుంటుంది. ఎప్పుడు గ్యాస్ మీదనే కాకుండా ఇట్లా అప్పుడప్పుడు పచ్చళ్ళు అయితే కట్టెల మీద చేసుకోండి. కట్టెల పొయ్యి మీద చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి అయితే కామెంట్ పెట్టండి నాకు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా మగ్గుతుందో. ఇది చిక్కగా మొత్తం దగ్గర పడాలి. పడ్డ తర్వాత పచ్చడి వేసుకుంటే బాగుంటుంది. మీరు ఏమేమి పచ్చళ్ళు పెడతారు ఈ సీజన్లో? మేమైతే టమాటా పచ్చడి అయితే పెట్టుకుంటాం. టమాటాలు కూడా తక్కువ రేట్కే ఉన్నాయి. పెట్టుకోండి మీరు కూడా, బాగుంటుంది. కింద అయితే అడుగంటుకుంటుంది ఫ్రెండ్స్. చూసుకోవాలి, దగ్గర ఉండి అప్పుడప్పుడు కలుపుకుంటుండాలి. మనం పెట్టి అట్నే ఉండకుండా ఒక్కొక్కసారి ఇట్లా కలుపుతుంటే కిందిది మీది మొత్తం కలిసిపోయి ఇట్లా తిక్కు గ్రేవీ లాగా అవుతుంది. ఇంకా దగ్గర పడాలి పచ్చడి అయితే. తర్వాత పోపు పెట్టుకుంటే అయిపోతుంది. చూసిరా ఒకసారి చూడండి ఎంత మంచిగా మగ్గిందో. ఏం లేదు, ఇక దించేసుకోవడమే. వేసుకున్న తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ఇట్లా మంచిగా మగ్గాలి. మరీ మంట ఎక్కువ కూడా పెట్టొద్దు. మంట పెడితే మాత్రం కింద అయితే అడుగు అంటుకపోతుంది. దగ్గరుండి మంచిగా కలుపుకుంటా ఇట్లా వేసుకుంటే అయితే బాగుంటుంది. ఇక దింపేయడం మాత్రమే ఉంది. ఇక దింపేయాలి. పోపు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పోపు అయితే ఎట్లా పెట్టుకోవాలో చూడండి. నూనె అయితే తగినంత పోసుకోవాలి. ఇంతకుముందు కూడా మనం టమాటాలలో నూనె పోసినాం కదా. నూనె అయితే పోసినాం. ఇక్కడైతే నూనె వేడవుతుంటుంది.
ఇగో మనం టమాటా అయితే ఇట్లా దగ్గర పడ్డది మొత్తం. మిక్సీ కూడా ఏం పట్టలే అసలు, మేము మొత్తం పొయ్యి మీదనే ఇట్లా మగ్గించినాం. తర్వాత కారం వేసుకోవాలి. కారం అయితే మీకు తగ్గట్టు మీరు వేసుకోండి, మాకు తగినంత అయితే మేము వేసుకుంటున్నాం. కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు వేయాలి. కారం అయితే వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇగో తగినంత ఉప్పు కూడా, ఉప్పు ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి టమాటా ముక్కలలో వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఉప్పు మంచిగా కలుపుకోవాలి. కారం ఉప్పు వేసుకున్న తర్వాత అయితే ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఇదైతే రోట్లో నూరుకుందే, కొంచెం పొట్టు తీసుకొని నూరుకోండి. ఇగో జీలకర్ర మెంతుల పౌడర్ అయితే మంచిగా వేంపుకొని పట్టుకోవాలి. అప్పటికప్పుడు పట్టుకొని అయితే పచ్చళ్ళు అయితే వేసుకోవాలి. వేస్తున్నా, తగినంత మీరు ఎంత పెట్టుకుంటారో దానికి తగ్గట్టు వేసుకోండి. ఇది వేసుకుంటే పచ్చడి అనేది మంచి వాసన వస్తుంది, బాగుంటుంది. పోపు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇగో మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఇగో ఎల్లిపాయ నేను జాగ్రత్తగా వేసుకోండి, చిన్నపాయ మీద. ఇగో మినప్పప్పు కూడా వేసుకోండి, బాగుంటుంది పోపులా. పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నూనె కదా మీద పడుతుంది. లాస్ట్ అయితే కరివేపాకు అయితే వేస్తున్నా. కరివేపాకు అయితే బాగా చిల్లుతుంది, జాగ్రత్తగా వేసుకొని మూత కూడా పెట్టుకోవాలి ఒక్కొక్కసారి అయితే. ఇగో పసుపు అయితే వేసుకుంటున్నా. పసుపు అయితే వేసుకుంటే పోపు అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఇక పెట్టుకొని తీసేస్తాయి. ఇగో పోపు అయితే పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇగో పచ్చళ్ళు అయితే పోసుకుందాం, చూసుకొని పోసుకోవాలి, వేడిగా ఉంటుంది కాబట్టి చిలుతుంటుంది. చూసిరా ఎంత మంచిగా ఉందో అసలు, స్మెల్ అయితే సూపర్ వస్తుంది, చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఎంత మంచిగా ఉందో అసలు. మీరు ఏ స్టైల్లో పెట్టుకుంటారో కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇట్లా పెట్టుకుంటాం. మొత్తం పొయ్యి మీద చేసిన పచ్చడి ఇదైతే. మంచిగా కలుపుకొని మనకు ఉప్పు చూసుకోవాలి, ఉప్పు ఏమైనా తక్కువ అయితే వేసుకోండి. ఈ స్టేజ్లో వేసుకుంటే మంచిగా నూనెలో పడుతుంది. రేపు అయితే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక పచ్చడి అయితే మొత్తం కలిపిన కదా, ఒకసారి ఎట్లుందో చూద్దాం. కొంచెం వేసుకొని అయితే చూద్దాం ఎట్లుంది అనేది. బా సూపర్ ఉంది అసలు పచ్చడి అయితే, ఎంత బాగుందంటే చెప్పలేను ఇక మాటలల్లో. మీరు కూడా పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్.
చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది అసలు. నాకైతే చూస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది. ఎప్పుడు వేడి వేడి అన్నం వండుకొని తిందాం అన్నట్టున్నా నేనైతే. మీరు కూడా వేసుకోండి. అసలు వీడియో మొత్తం చూడండి, ఎట్లా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. వంశీ భూమిక వ్లాగ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి పచ్చళ్ళు ఇంకా కూరలు ఇంకా చాలా వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాం. మీరు సపోర్ట్ చేయండి. ఎట్లుందో ఒకసారి మొత్తం చూసి టమాటా పచ్చడి ఎట్లుందో చెప్పండి. ఓకేనా మరి, బాయ్ ఫ్రెండ్స్.